భారతీయ పర్యాటకులకు ఇప్పుడు మరో దేశం వీసా అవసరం లేకుండానే నేరుగా ఎంట్రీ వెసులుబాటు కల్పించింది. అదే ఫిలిప్పీన్స్. అయితే ఫిలిప్పీన్స్లో పర్యాటకులు 14 రోజులు ఈ వీసాపై కొనసాగవచ్చు. పొడిగించుకోవడానికి అవకాశం లేదు. ఇతర వీసా ఫ్రీ కంట్రీల్లో ఎలాంటి నిబంధనలు అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. అవేంటంటే భారత్ నుంచి టూరిస్ట్ పర్పస్ కింద ఫిలిప్పీన్స్ వెళ్లే వాళ్ళు అక్కడ కన్ఫర్మ్ అయిన హోటల్ బుకింగ్స్, కన్ఫర్మ్ రిటర్న్ టికెట్ను ఫిలిప్పీన్స్లో ల్యాండ్ అయిన తర్వాత చూపించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఫిలిప్పీన్స్లో పర్యటించేందుకు అవసరమైన ఆర్థిక వనరులు ఉన్నాయా అంటే బ్యాంక్ స్టేట్మెంట్, లేదంటే ఉద్యోగం చేస్తుంటే ఆ వివరాలు చూపించాలి. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ వంటి దేశాల్లో నివసించే భారతీయులు చెల్లుబాటు అయ్యే ఆ దేశం వీసాతో పాటు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటే వాళ్ళు మాత్రం ఫిలిప్పీన్స్లో ఏకంగా 30 రోజులు ఉండటానికి అనుమతిస్తారు. భారతీయులకు 2 రకాల వీసా ఫ్రీ ఎంట్రీ కల్పిస్తూ ఫిలిప్పీన్స్ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ఫిలిప్పీన్స్ ఎంబసీ ఈ విషయాలు వెల్లడించింది. భారత్ నుంచి నేరుగా వెళ్లే పర్యాటకులకు అక్కడ 14 రోజులు ఉండటానికి అనుమతిస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఆయా దేశాల వీసాలను బట్టి 30 రోజులు ఉండటానికి అనుమతిస్తారు. ఫిలిప్పీన్స్ పర్యాటకులకు ఎంతో నచ్చే ప్రదేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఏకంగా 700 ద్వీపాలు ఉంటాయి. అంతేకాదు విస్తృతమైన అరణ్యాలు, అందమైన సముద్ర తీరాలు, విశిష్టమైన వన్య ప్రాణులు, అగ్నిపర్వతాలు ఫిలిప్పీన్స్ దేశ ప్రత్యేకత. ఫిలిప్పీన్స్ మొత్తం 3 ద్వీప సమూహాలుగా ఉంటుంది. లూజాన్, మిందనావో, మరొకటి విసాయస్. ఈ ద్వీప దేశం పర్యాటకులకు ఎన్నో రకాల దృశ్యాల అనుభూతులను అందిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదనే చెప్పొచ్చు. విస్మయాన్ని కలిగించే సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు కూడా ఫిలిప్పీన్స్ ప్రత్యేకతగా చెప్తారు. ఫిలిప్పీన్స్ లో చాక్లెట్ హిల్స్ అనేది ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఫిలిప్పీన్స్ లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా చాక్లెట్ హిల్స్ చూసి తీరాల్సిందే. సెంట్రల్ బోహెల్లో ఉండే చాక్లెట్ హిల్స్ అందం, ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు ఫిలిప్పీన్స్ కు మంచి ప్రత్యేకతను, గుర్తింపు తెచ్చిపెట్టాయనే చెప్పొచ్చు. ఈ కొండలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి. వీటిని 8వ ప్రపంచ అద్భుతంగా కూడా కొంతమంది చెప్తారు. ఈ దేశం తైవాన్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, చైనాలతో సరిహద్దు పంచుకుంటుంది. అయితే ఇది ఓన్లీ నీళ్లతోనే, అంటే కేవలం మ్యారిటైమ్ బోర్డర్లు మాత్రమే ఆయా దేశాలతోటి ఫిలిప్పీన్స్ షేర్ చేసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.